నమస్తే అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. మేమైతే మంచిగా రెడీ అయిపోయి ఈవినింగ్ టైంలో మినీ ట్యాంక్ బండ్కి వెళ్తున్నాం అనమాట. మా ఇంటికి కొంచెం దగ్గరలో ఉంటుంది అండ్ అక్కడ పార్క్ కూడా ఉంటుంది. మా రితిష అయితే చాలా రోజుల నుంచి ఎక్కడికైనా తీసుకెళ్ళండి అని అడుగుతుంది కదా, సో పార్క్కి అయితే తీసుకెళ్తున్నాం అనమాట. అట్లానే అక్కడ ఫొటోస్ దిగుదాం అనుకుంటున్నాం, అందుకే అందరం మంచిగా రెడీ అయిపోయినాం. మా అక్క ప్రెగ్నెంట్ తోటి ఉన్నప్పుడు అక్కడ ఫొటోస్ తీసిన అనమాట. ఇట్స్ లైక్ మెటర్నిటీ ఫోటోషూట్ అనమాట, నేనే తీసిన ఆమెకి. సో అందుకే సేమ్ అవుట్ఫిట్ వేసుకోమన్నా. ఇంకా రెడీ అయిపోయి స్టార్ట్ అవుతున్నాం. మరి మోనిషాని వదిలేసి వెళ్ళిపోతున్నాం అనుకోకండి. ఫస్ట్ ట్రిప్కి నన్ను, మా అక్కని, రితిషాని అక్కడ ఆటో దగ్గర వదిలేసిండు అనమాట మా తమ్ముడు. తర్వాత మా అత్త, మోనిషా వస్తారు. ఇక్కడైతే మేము స్టార్ట్ అయిపోయినాం. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అట్లాగే వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే కదా మన వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. అండ్ ఇక్కడ దించేసిండు మా తమ్ముడు. ఇక్కడ నుంచి ఆటోస్ ఉంటాయి అనమాట, రోడ్ క్రాస్ చేసి ఎక్కాలి. మా ఏరియా అయితే ఇట్లుంటుంది. కొత్తగా అదొక బ్రైడల్ షోరూమ్ అంట, అది పడింది. అండ్ పిస్తా హౌస్ పడింది. మస్తు మాడ్యులేషన్స్ వేసేస్తున్నారు. ఇంకా ఆటో అయితే ఎక్కేసినాము. ఈ నుంచి షేరింగ్ ఆటోస్ ఉంటాయి అనమాట, ఒక్కరికి 15 రూపాయలు. నేను, మా అక్క, రితిష ముగ్గురం ఎక్కేసినాము. అండ్ రోడ్ సైడ్ అయితే మామిడి పండ్లు అమ్ముతుండ్రు, ఫ్రెష్గా ఉన్నాయి. అసలు ఆ స్మెల్కే తినేయాలనిపిస్తుంది. ఇక్కడ నుంచి కొంచెం దూరమే అనమాట. బండి మీద కూడా పోవచ్చు, హార్డ్లీ ఇట్ విల్ టేక్ ఒక 10 minutes అంతే. కానీ బండి మీద ఎంతమంది అని వస్తారని చెప్పేసి మేము ఆటోలో పోతున్నాం. మా అత్త, మణికంఠ అయితే బండి మీద వస్తారు మోనిషాని తీసుకొని. ఇదే అనమాట వచ్చేసినాం మినీ ట్యాంక్ బండ్కి. సేమ్ లైక్ ట్యాంక్ బండ్ ఉంటుంది, కాకపోతే అంత పెద్దది కాదు, కొంచెం చిన్నగా ఉంటుంది అనమాట. అండ్ ఈవినింగ్ టైం అయితే పర్ఫెక్ట్ ప్లేస్, బాగుంటుంది. ఇక్కడ ఫుడ్ దొరుకుతుంది అన్నీ, అండ్ టెంపుల్స్ ఉంటాయి. ఇది చాలామంది దీన్ని సరూనగర్ కట్ట అంటారు అనమాట. ఇక్కడ పానీపూరీలు అన్నీ మంచిగా ఉంటుంది. ఫ్యామిలీతో వస్తే అయితే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. అక్కడ ముంగడ పార్క్ కూడా ఉంటుంది. ఇదే అనమాట ఆ పార్క్, ప్రియదర్శిని పార్క్ అంటారు ఇది. అండ్ ఎంట్రీ టికెట్ కూడా చాలా తక్కువ, జస్ట్ 5 రూపీస్ అనమాట. ఇంకా మా అక్క, రితిష అయితే రోడ్ దాటిండ్రు, ఇక్కడికి వచ్చేసిండ్రు. మా అత్త కోసం, మణికంఠ కోసం వెయిటింగ్. మమ్మల్ని అక్కడ స్టాప్ దగ్గర దించి అత్తను తీసుకొని వస్తా అన్నాడు, బండి మీద వచ్చేస్తా అన్నాడు. మా రితిష చూడండి ఎక్కడికో తీసుకొని పోతా అంటే ఇక్కడికి తీసుకొని వచ్చినావా అనేసి అంటుంది. ఇది కొత్తగా పెట్టిండ్రీడా, అప్పుడు వచ్చినప్పుడు లేకుండే ఐ లవ్ లింగోజీ కూడా అని చెప్పేసి ఉందనమాట. చూడనీకైతే మస్తు మంచిగా అనిపించిండే. బ్లాక్ మార్బుల్ అసలు ఎంత బాగుందో, కొత్తగా కట్టినట్టుండ్రు, చాలా కొత్తగా అనిపించింది. అయితే అప్పటిలోపు ఆడ నించో పోసోని ఫొటోస్ తీస్తా అనేసి అన్న. ఇంక ఏడిపోయినా మా అక్క అదొకటి భుజానికి తలిగించుకుంటుంది, అది తీసేసి ఏవే ఫొటోస్ తీస్తా అని చెప్పిన. ఇంకా మా అక్క, రితిష అయితే ఫస్ట్ కొన్ని ఫొటోస్ దిగిండ్రు. మేము టికెట్స్ తీసుకొని వెయిట్ చేద్దాం అనుకున్నాము. మళ్ళీ అనిపించింది టికెట్లు తీసుకొని ఎందుకులే, వాళ్ళు వచ్చినాక తీసుకుందాం అని చెప్పేసి తీసుకోలేదు. ఇది అమ్ముతుండ్రు, ఆఫ్టర్ లాంగ్ టైం చూసిన. అప్పుడు ఇంటి ముంగటికి వస్తుండే అనమాట ఇట్లాంటి బండి, ఈ మధ్యలో వస్తానే లేరు అసలు. మా అక్కకి సేమ్ అప్పుడు ప్రెగ్నెంట్ తోటి ఉన్నప్పుడు తీసినట్టు ఫొటోస్ అట్లనే రెడీ చేసిన అనమాట. అట్లా మోనిషాని పెట్టుకొని దిగి ఈసారి ఫొటోస్ రీక్రియేట్ చేసినట్టు ఉంటుంది అని చెప్పి సేమ్ డ్రెస్ వేసినాము. కానీ అంత సీన్ లేదు, లోపల పోయినాక మొత్తం అంత బిస్కెట్ అయింది. ఎందుకు అట్లా అయిందని చెప్పేసి మీకు వీడియో మొత్తం చూస్తే అర్థమైపోతుంది. అండ్ హాలిడేస్ కదా, చాలామంది వస్తుంటారు అనమాట. అక్కడేమో బైక్ పార్కింగ్. ఇంకా నేనైతే పోయి టికెట్స్ తీసుకుంటున్నాను అనమాట. నేను హెయిర్ స్టైల్ మార్చేసిన, నేను కూడా అక్కడ ఫొటోస్ దిగిన ఉండే అనమాట నించొని. సో క్లిప్ తీసేసిన. యాక్చువల్లీ ఇట్లా లూజ్ హెయిర్ వేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టము, అందుకే నేను హెయిర్ కట్ కూడా చేసుకున్నా దీని గురించి. కానీ ఎప్పుడు ఇట్లా వేసుకోను, మ్యాక్సిమం హెయిర్ అంతా పైన టై చేసేస్తా, లేకపోతే ఇంట్లో ఉంటే మాత్రం కొప్పే కట్టుకుంటా. మా అక్కకి ఇదంటే చాలా ఇష్టం, దీన్ని బూర్మిఠాయి అంటాం మేము. మీరేమంటారు కామెంట్ చేయండి. మా అక్కకైతే తెగిష్టం. ఇంకా పింక్ కలర్లో ఉంటుంది కదా, అదంటే మాత్రం పిచ్చి. మా బావ ఎప్పుడైనా కొనిస్తాడు. అక్కడ ట్యాంక్ బండ్ దగ్గర కూడా అమ్ముతారు అనమాట. 50 రూపీస్కి అయితే పెద్ద దాంట్లో పెట్టిస్తారు. ఇదేమో 20 రూపీస్ అంట. ఇంకా మా అక్క 10 సార్లు ఆలోచించి కొనాలా వద్దా అని చెప్పి చివరికైతే కొనేస్తుంది. అండ్ మా వాళ్ళు అయితే వచ్చేసిండ్రు, మా అత్త అండ్ మా తమ్ముడు, మోనిషా వచ్చిండ్రు. మోనిషా చూడండి ఫుల్ డీప్ స్లీప్, ఈమెకు జర్నీ అంటే ఫుల్ స్లీప్ కదా, యాజ్ యూజువల్ ఫుల్గా పడుకుంది. ఇంకా నేను పోయి ఎత్తుకుందాం అనుకున్నా, చేతిలోనేమో ఫోన్ ఉంది. ఇంకా మా అక్క వచ్చి ఎత్తుకుంది అనమాట. ఏందక్క మీరందరూ మంచిగా రెడీ అయ్యారు, మోని పాపని ఇట్లా తీసుకొచ్చిండ్రు అని అనుకుంటుండ్రా? కాదు, మోని పాపని కూడా రెడీ చేస్తాం, ఎందుకంటే ఫొటోస్ ఈమెతోటే కదా తీయాల్సింది.
కాకపోతే ఏంటంటే ఇంటికాడనే ఫ్రాక్ వేసేస్తే ఆమె ఇరిటేట్ అవుతుంది, చిన్న చిన్న వాటికే చిరాకు పడుతుంది. ఇంకా ఆడ నుంచి ఫ్రాక్ వేసినామంటే మొత్తం పీకేస్తుంది, ఏడ్చేస్తుంది, మొహం అంతా పాడు చేసేసుకుంటుంది. అందుకని చెప్పేసి ఉన్న బట్టలలోనే తీసుకొని వచ్చేసినాం అనమాట. ఇక్కడ ఫొటోస్ దిగు సోనియా అనేసి అన్న. కాకపోతే మా అక్క ఏమన్నదంటే వద్దులేవే దీనికి బట్టలు వేసినాక దిగుదామంటుంది. మళ్ళీ మనం బయటకు వచ్చే వరకు చీకటి అయిపోతుంది, 2-3 దిగా అని చెప్పేసి అదే బట్టలలో దించేసిన. మా మోని పాప ఏ బట్టలు వేసుకున్నా సూపర్గా పడుతుంది ముద్దుగా. అండ్ ఇక్కడైతే ఎండ ఉండే మంచిగా వచ్చినాయి అనమాట ఫొటోస్. సో ఇక్కడ కూడా 2-3 తీసేసిన. ఇది లోపల ఇట్లుంటుంది అనమాట. పార్క్ లోపలికి వచ్చేసినాము. ఈ పికాక్స్ చూడండి ఎంత పెద్దగా మంచిగా ఉందో. అండ్ సన్సెట్ అవుతుంది అక్కడ, ఎంత మంచిగా లేక్ పైన సన్సెట్ అవుతుందిగా, చూడడానికి వ్యూ చాలా బాగుండే అనమాట. ఇంకా నెమ్మదిగా చీకటి పడుతున్నట్టే అయింది. మేము ఆల్రెడీ లేట్ వచ్చినాము. యాక్చువల్లీ ఏమంటే ఎండ తగ్గినాక వెళ్దాం అనుకొని కొంచెం లేట్ వెళ్ళినాం అనమాట. లోపలైతే బాగుంటుంది. ఒకప్పుడైతే ఇంకా ఫుల్ గ్రీనరీ మంచిగా ఉంటుండే, కాకపోతే మేబీ సమ్మర్ అని అనుకుంటా ఇట్లా డ్రైగా అయిపోయింది గడ్డి మొత్తము. ఇంకా లోపల పోయి ఎండన కూర్చొని మోని పాపకి డ్రెస్అప్ చేద్దామని అనుకుంటున్నాము. అందుకని చెప్పేసి లోపల పోతున్నాం అనమాట. ఒకప్పుడు కపుల్స్ని అయితే అలో చేసేటోళ్ళు కాదు, ఓన్లీ ఫ్యామిలీస్ ఉంటుండే. కానీ ఇప్పుడు అందరిని అలో చేస్తున్నట్టు అందరు వచ్చేస్తుండ్రు. అండ్ హాలిడేస్ అని అయితే ఫుల్ మస్తు మంది వచ్చిండ్రు. పార్క్ మొత్తం ఫుల్ ఉంది. ఇంకా కొందరు అయితే బెడ్షీట్స్, ఫుడ్ అవన్నీ తెచ్చుకున్నారు. పిల్లలు ఆడుకోనికే బాల్స్ అవన్నీ తెచ్చుకుర్రు అనమాట. మేము ఒక బెడ్షీట్ తెచ్చుకుందాం అనుకొని మర్చిపోయినాము. మా అక్క బ్యాగ్ తగిలించుకొని వచ్చింది, కానీ అందులో ఓన్లీ మోని పాప ఫ్రాక్, ఆమెను తయారు చేసే పౌడర్ బొట్టు అవి తీసుకొని వచ్చింది అంతే. ఇంక కూర్చుంటున్నాం మేము. ఈడ కూర్చొని మోని పాపని జల్దీ తయారు చేసి ఫొటోస్ దించుదాం, అప్పటికి చీకటి అయిపోతుంది అని అనుకున్నాము. అసలు మా కాన్ఫిడెన్స్ లెవెల్స్కి మాకు అసలు మెచ్చుకోవాలి. ఎందుకంటే ఒక ప్రాపర్ ఫోనే లేనిది ఫోటోగ్రఫీకి వచ్చినాము. యాక్చువల్లీ అప్పుడేమో మా అక్క ఫోన్ బాగుంటుండే, OnePlus ఫోన్ అనమాట. సో మా అక్క ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ఫొటోస్ దించిన అవి ఎంత బాగా వచ్చినాయి అంటే, ఎస్పెషల్లీ ఈ వ్యూకి అసలు ఏదో ఫోటో స్టూడియోలలో ఫోటోగ్రాఫర్స్ తోటి తీపించుకున్నట్టు వచ్చినాయి అనమాట. కాకపోతే ఇప్పుడు ఫోన్ బాగాలేదు కదా, వస్తూనే లేవు. ఆడికి నా ఫోన్లో మా తమ్ముని ఫోన్లో ఫుల్గా ఛార్జింగ్ పెట్టుకొని వచ్చినాం అనమాట. ఫుల్గా ఛార్జింగ్ పెట్టుకుంటే ఏం ప్రాబ్లం కాదని చెప్పేసి ఒక ఫోన్లోనేమో వీడియో తీస్తున్నా, ఇంకొక ఫోన్లో ఫొటోస్ తీద్దామన్నట్టు పక్కన పెట్టేసినాం. ఆ ఫోన్ అయితే మళ్ళీ యూజ్ చేస్తే వేడి అయిపోతుంది అని చెప్పేసి ఈ ఫ్రాక్ విష్ణుప్రియ పికిల్స్ వాళ్ళు పంపించారనమాట. అప్పుడు ఒక పికిల్స్ ప్రమోషన్ చేసి ఉంటే నేను, ఆ అక్క కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నా అంటే పికిల్స్ అయితే సూపర్గా ఉండే. ఎంత ప్రేమతో మోనిషాకి ఫ్రాక్, రితిషాకి చాక్లెట్స్ పంపించింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు కనుక ఈ వీడియో చూస్తున్నట్టయితే థ్యాంక్స్ అలాట్. ఫ్రాక్ అయితే చాలా బాగుంది. ఫెబ్ మంత్లో పంపించిన వాళ్ళు, నేను ఇప్పుడు వేసిన మోనిషాకి. అండ్ వాళ్ళ వీడియో కూడా పెట్టిన, ఏ మాట కామాట. వాళ్ళ పికిల్స్ కూడా సూపర్గా ఉన్నాయన్నమాట. చాలా టేస్టీగా ఉండే నాన్ వెజ్ పికిల్స్ అండ్ వెజ్ పికిల్స్. నేనైతే లైఫ్లో ఫస్ట్ టైం ప్రాన్స్ పికిల్ తిన్నా, చాలా బాగుండే ఆ పికిల్ కూడా. అండ్ మా రితిషాకి చాక్లెట్లు కూడా పంపించారు. మోనిషాకి అయితే ఇట్లా మంచిగా డ్రెస్అప్ చేసేసినాం. మా అత్తకు ఓపిక ఎక్కువ అనమాట. ఆమె మేమన్నా ఇరిటేట్ అయిపోయి ఏ పోనీ వినకపోతే వదిలేసే అని అంటాం, కానీ ఆమె అసలు కాంప్రమైజ్ కాదు మోనిషా విషయంలో. ముద్దుగా తయారు చేస్తుంది ఆమెని. ఉగాది రోజు కూడా ఆమెనే రెడీ చేసింది అనమాట. ఫ్రాక్ వేసి జుట్లు వేసి ఫొటోస్ దించినాము. అంటే మేము మోనిషాకి గుండు చేయించాం అనుకుంటున్నాం కదా, ఎంటికలు తీసేద్దాం అనుకుంటున్నాం. సో అందుకే అంతకుముందుకే ఇట్లా హెయిర్ ఉన్నప్పుడు ఫొటోస్ తీద్దాం అన్నట్టు వచ్చినాము. మెయిన్ థింగ్ అయితే అదే. అట్లనే ఫొటోస్ రీక్రియేట్ చేసినట్టు కూడా ఉంటుంది అని చెప్పేసి, అప్పుడు ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు ఇప్పుడు పాపను పెట్టుకొని దిగే బాగుంటాయి అని చెప్పేసి మా అక్కకి చెప్పినాము. మా తమ్ముడు వీడియో తీస్తున్నాడు. సో నేను కూడా వచ్చి ఇక్కడ కూర్చున్నా. నేనేమైనా హెల్ప్ చేద్దాం వీళ్ళకి అని అనుకుంటే వీళ్ళే అంతా చేసేసుకుంటారు. ఆయన మోనిషా నా మాటనే వింటలేదు. ఆడికి జానీ జానీ అవి ఇవి పాడుతున్నా అనమాట నేను పాటలు. ఆమెకి రైమ్స్ అంటే ఇష్టము. హంటీ డంటీ, ఓల్డ్ మ్యాక్డొనాల్డ్ అవి వాడుతూ ఉంటే సైలెంట్గా ఉంటుంది. అండ్ ఫైనల్గా ఒక ఐబ్రో అయితే దిద్దేసిండ్రు, ఇంకోటి దిద్దాలి. వీళ్ళు అయితే పెద్ద టాస్కే పెట్టేసుకున్నారు మోనిషాతోటి. అస్సలు వింటలేదు ఆమె. ఇంకా అందరు మమ్మల్నే చూస్తున్నారు, పిల్లని పార్క్కి తీసుకొచ్చి రెడీ చేస్తున్నారు ఏంది ఇల్లు అన్నట్టు. కానీ మేము వచ్చిన పర్పస్ వాళ్ళకి తెలియదు కదా, అందుకే అట్లా చేస్తున్నట్టు. నేను మీన్ వైల్ నా డ్రెస్ చూపిరా మన సబ్స్క్రైబర్స్కి అని అంటున్నా. ఇది నేను మీషోలో తీసుకున్నా అనమాట డ్రెస్. ఇది కూడా మా అక్క మెటర్నిటీ షూట్ కోసమే తీసుకున్నా, బ్లూ కలర్. ఇది 430 రూపీస్కి వచ్చింది. చూపిరా అని అంటే మా తమ్ముడు నన్ను మజాక్ చేస్తున్నాను అనమాట. కాస్ట్ అడగండి గైస్, 250 తీసుకుంటుంది మా అక్క అన్ని అని చెప్తున్నాడు. 250 కాదు గైస్, ఇది 450 అని చెప్తున్నా. 450 430కి వచ్చిందనమాట నాకు ఇది డ్రెస్. చాలా బాగా వచ్చినాయి. జర మా అక్క తెల్లగా ఉంటుంది కదా, ఆమెకి వేస్తే అయితే మంచిగా ఉంది. ఇంకా కలర్ ఫొటోస్లో మంచిగా వచ్చినాయి. ఆమె డ్రెస్ నేను ఇప్పుడు వేసుకున్నాను అనమాట.
నాకైతే నిజం చెప్పాలంటే బయటికి పోయేటప్పుడు వేసుకోనీకి ఏం బట్టలే లేవు ఈ మధ్యలో, అసలు ఏం కొనట్లేదు. మొన్న ఒకటి హాస్పిటల్ పోయినప్పుడు వేసుకుని ఉంటే అది మీషోలో తీసుకుంది, ఇది కూడా మీషోలో తీసుకుంది. ఎప్పుడైనా పైసలు ఉన్నప్పుడు 2 జతలన్నా తీసుకోవే అని చెప్పి మా అక్క అంటా ఉంది నన్ను. మనం ఏడికోతంలే మనకెందుకు బట్టలు అన్నట్టు నేను లైట్ తీసుకుంటా ఉంటా. కానీ ఒక్కొక్కసారి ఏమైనా మంచిగా అనిపిస్తే మీషోలో ఆర్డర్ పెడదాం అనుకుంటా, కానీ మళ్ళీ ఎట్లా వస్తాయో అవసరమా, ఇప్పుడు ముందే రిటర్న్ కూడా పోవట్లేవు అవి అని చెప్పేసి నేను తీసుకోవట్లే అనమాట. ఫస్ట్ అయితే ఇక్కడ మోని పాపని రెడీ చేసుకొని వచ్చి ఈడ ఫొటోస్ దిగుతున్నాము. మా అక్క ఏడేడ దిగిందో పాత ఫోటోలు చూసి అట్లా రీక్రియేట్ చేస్తున్నాం అనమాట. ఫస్ట్ అయితే ఈడ దించుతుండు, మా తమ్ముని ఫోన్లో దించుతుండు, కానీ మంచిగా వస్తలేవు. ఇక్కడ చూడండి పైన పెట్టిన యాడ్ చేసిన ప్రెగ్నెన్సీతో ఉన్న క్లిప్పు అండ్ ఇప్పుడుది. మోని పాపని అయితే ముద్దుగా తయారు చేసింది మా అత్త. కాకపోతే ఆ ఫ్రాక్ ఏంటంటే కొంచెం ఇట్లా పైకి వచ్చేస్తుంది, ఆ లైనింగ్ని కొంచెం లాగితే మంచిగా వస్తున్నాయి అన్నమాట ఫోటోలు. అండ్ ఇక్కడ చూసినరా చీకటి అయిపోతుంది అప్పటికి, అందుకని జల్దీ దించేస్తున్నాం ఫోటోలు. ఇంక ఇంత స్పేషియస్గా ఉంటుంది అనమాట. ఏదో పార్క్ అంటే చిన్నగా ఏం లేదు, చాలా పెద్దగా ఉంది. ముంగటి దిక్కు పోదాం రా అన్నట్టు ఇక్కడ పోతున్నాం అనమాట. ఇక్కడ చూడండి సన్సెట్ అయిపోతుంది. మా తమ్ముడు స్నాప్లో పెట్టుకుంటాడంట ఫొటోస్, సో పెట్టుకుంటున్నాడు. అండ్ ఇక్కడ కూడా ఒక ఫోటో తీసుకుంటున్నాం. వీళ్ళు ఉండే అనమాట, మేము వచ్చినామని చెప్పి పక్కన జరిగినరు. ఆ అబ్బాయి ఉండు కదా, ఆ అబ్బాయినే చూస్తుంది మోనిషా, ఆయననే చూస్తూ ఉందన్నమాట. ఇక్కడ చూడే అని అన్నా కానీ అతన్నే చూస్తుంది. ఇంకా వాళ్ళు జరిసేపు ఆడిపిచ్చిరు, సో ఫొటోస్ అయితే తీసినాము. ఏడేడ దిగిందో ఆడాడ ఆ స్పాట్లోనే మళ్ళీ దిగుతున్నాం అనమాట. కానీ ఫొటోస్ అంత క్లారిటీగా రాలేదు. అండ్ మళ్ళీ ఇక్కడ కూడా దిగుతున్నాము. ఇంకోటి చీకటి అయిపోతుందని జర టెన్షన్ అయిందనమాట. ఇంకా మా అక్క ఏడేడ దిగింది ఆడాడ దిగుతున్నాము. అప్పుడేమో కొంచెం చెట్లు మంచిగా గ్రీన్గా ఉండే, ఇప్పుడేమో అంత డ్రై అయిపోయినాయి. మా కర్మకి ఫోన్ కూడా సతాయిస్తూ ఉందన్నమాట. హ్యాంగ్ అయిపోతుంది, మా తమ్ముంది ఫోటో తీస్తున్నా కొద్దికి హ్యాంగ్ అయిపోతుంది. బ్యాక్కి పోతుండు, మళ్ళీ లాక్ తీసి ఫోటోలు తీస్తుండు. మస్తు తిప్పలు పడ్డాడు పాపం మా ఆవిడు. ఫస్ట్ టైము ఆడు ఫోటోలు తీయడు జనరల్లీ, నాకు రావక్క నేను తీయ అని చెప్పేస్తాడు. కానీ తీసిండు, వాళ్ళ కోడలివి కదా, సో డెఫినెట్గా తీస్తాడు, రాకపోయినా నేర్చుకొని తీస్తాడు ఆడు. ఇంకా ఈడ నించోబెట్టి ఫోటో తీద్దామని చెప్పి మా అత్త అక్కడి నుంచి ఉరికిపోయి బ్యాక్ సైడ్ నుంచి మోనిషాని పట్టుకొని నించోబెట్టింది. సో ఫొటోస్ తీసినాము. ఈ పూలు బాగుండే అనమాట, లైవ్లో చూడనికి ఎల్లో కలర్ ఎంత బాగుండేనో. అయితే మోనిషా చిన్న ఉంటుంది కదా, ఆడ వేసి తీద్దాము బాగుంటుంది, పూల తోటలు ఉన్నట్టు ఉంటుంది అని చెప్పేసి అనుకున్నాము. బెడ్షీట్ తీసుకురావడం మర్చిపోయినాం కదా, స్కార్ఫ్ ఉండే అనమాట, స్కార్ఫ్ వేసినాం గడ్డి కుచ్చుకోపోగల అని చెప్పేసి స్కార్ఫ్ వేసి ఆడ తీద్దాం అనుకున్నాము. మీన్ వైల్ ఇక్కడ దిగండి అని చెప్పి వెనుకున్న అబ్బాయిలు చెప్పిండ్రు అనమాట. సో ఈడికి వస్తే మాత్రం అస్సలు వింటలేదు మోనిషా, ఏడుస్తూ ఉంది. ఇక మా అక్క పోయి కూర్చొని మోనిషాని పట్టుకుంది అనమాట. ఎందుకో మోనిషా విపరీతంగా ఇరిటేట్ చేసింది. ఒక్క ఫోటో అంటే ఒక్కటి కూడా ప్రాపర్గా దిగలేదు. మళ్ళీ గుండు అయిపోతే ఫొటోస్ అంత బాగుండవు, హెయిర్ ఉన్నప్పుడు తీసుకుందాం అన్నట్టు మాకుండే అనమాట. కాకపోతే అస్సలు కోఆపరేట్ చేయలేదు. పాపం ఫోటోగ్రాఫర్స్కి అయితే అసలు దండం పెట్టాలి, ఎంత బాగా తీస్తారో ఓపికగా. చిన్నపిల్లల ఫోటోలు, చిన్నపిల్లలకి కూడా ఫోటోషూట్లు చేస్తారు కదా, కేక్ స్మాష్ అవి ఇవి, అసలు అలా ఓపికకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఫొటోస్ అసలు ఎంత బాగా తీస్తారో. అండ్ ఇక్కడ 2 స్కార్ఫ్లు వేసేసి వచ్చి కూర్చోపెట్టినాము మోనిషాని. ఇట్లా అంటే ప్రాపర్గా కూర్చోదు, ఒక్కొక్కసారి పడిపోతుంది కదా, అదే భయం వేసింది అనమాట. ఒకరం పట్టుకొని అక్కడ రెడీగా ఉన్నాము. అండ్ ఇక్కడైతే ఫోటోలు తీస్తుండు మా తమ్ముడు. ఒక చేతిలో పువ్వు పట్టించినాం అనమాట, జర్రా కోఆపరేట్ చేసింది. అండ్ నేను, రితిష, మా తమ్ముడు అందరం పాటలు పాడుతున్నాం, జానీ ఎస్ పప్పా అని చెప్పేసి. అప్పుడు ఊకుంటుంది. ఎక్కువ అయితే మా అత్తనే చూస్తూ ఉందనమాట, ఆమెకు బాగా అలవాటు అయిపోయింది కదా, ఆమెనే చూస్తూ ఉంది. అందుకే ఇటు సైడ్కి వచ్చి ఫోటోలు తీసిండు మా తమ్ముడు కొన్ని. మొత్తానికైతే కొన్నే వచ్చినాయి మంచిగా ఫోటోలు, ఎక్కువ బాగా రాలేవన్నమాట. యాక్చువల్లీ అయితే మేము ఈడ ఫొటోస్ ఎట్లాగో బాగా వస్తాయి కదా, ఇంకా శివుని వేషం వేయాలని ఉంది మా అక్కకి, శివుని లాగా గెటప్ వేయాలని ఉందన్నమాట. సో అది వేసి కూడా తీద్దామనుకున్నాం కానీ అంత సీన్ లేదు. యాక్చువల్లీ ఒక పులి చర్మం లాంటి స్కార్ఫ్ కూడా తీసుకొని పెట్టుకున్నా నేను, అదేంది శివుడి గెటప్ వేసినప్పుడు పనికి వస్తుంది అని చెప్పి. అండ్ ఇక్కడ మేము అందరం కలిసి ఫోటో దిగినాం అనమాట. కానీ మంచిగా రాలేదు ఈ ఫోటో కూడా. ముంగట్కి వచ్చేస్తున్నాం, ఇంకా వేరే సైడ్కి పోదాం, అక్కడ ఏమున్నాయో చూద్దాము, అక్కడ ఏమన్నా దిగుదామని చెప్పేసి ఇక్కడ నడుచుకుంటూ పోతున్నాం అనమాట. ఇక్కడ బోటింగ్ కూడా ఉంది, కాకపోతే మేము ఎక్కలే బోటు. ఇంకా వేరే స్పాట్కి అయితే పోతున్నాం. మేము కూడా ఏమైనా తిన్నికే తెచ్చుకునేది ఉండే, మంచిగా లోపల కూర్చొని మంచిగా తింటుండే. చల్ల ఉంది లోపల, వేడిగా ఉంటుంది అనుకున్నా కానీ బాగుంది, చెట్ల గాలి బాగా వస్తుంది. అండ్ ఇది జర యూనిక్గా అనిపించింది, పెద్దగా ఉండి దానికి నల్ల పెట్టేసింది అనమాట, పాట్ లాగా ఉండి.
అందులో మంచినీళ్ళే వస్తలేవు, అసలు ఆ నల్లనే పనిచేస్తలేదు. అండ్ ఇదేమో ప్లే ఏరియా పిల్లలకి, మంచిగా కింద ఉష్క ఉంది, పడ్డా దెబ్బలు తాకకుండా జర తక్కువ తగులుతాయి తాకుతాయి కానీ. అండ్ ఇవన్నీ ఫ్రీయే పిల్లలకి, ఎంత మంచి స్పాట్ అసలు. 5 రూపాయలు అంటే ఫుల్ వర్తి, ఫుల్ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు. ఎన్ని గనం ఉన్నాయో అసలు జారుబండలు అయితే. అండ్ ఉయ్యాలలు కూడా ఉన్నాయి, పెద్దోళ్ళు ఊగినా ఏం అంటలేరు అనమాట. ఇక్కడ మదర్స్ కూడా ఊగుతున్నారు పిల్లలతో పాటు, మంచిగా ఉన్నాయి. జారుబండలు ఎక్కువ ఉన్నాయి. అక్కడ సైడ్ ఏమో ఇంకా పైసలు కట్టి ఎక్కేటి ఉన్నాయి అనమాట కొన్ని. ఇవైతే అన్ని ఫ్రీ అనమాట. ఫస్ట్ మేము ఫ్రీ దగ్గరికి వచ్చినాం, పైసలు ఎక్కియలే పాపం రితిషాని. ఫ్రీ వాటి దగ్గరికి వస్తే ఇక్కడ జారుబండ జారుకుంది, కొద్దిసేపు ఉయ్యాలు ఊగిందనమాట. ఇక్కడ కూడా ఏమైనా ఫోటోలు దించుదాం మోనిషా అని అనుకున్నాం కానీ చాలా మంది ఉండరు. ఇంకోటి జర డస్ట్ కూడా వస్తుందన్నమాట, కింద ఉష్కే కదా. అందుకే మా తమ్ముడు అంటుండు అక్కడ దిక్కు పోదాం నడువురి అనేసి అంటుండు. కానీ రితిష నన్ను ఆడుకుంటుందిరా జరసేపు ఆగు అన్నాము. ఇంకా మా అత్తకి చాలా ఇష్టం పాపం, ఆమె ఆఫ్టర్ లాంగ్ టైం ఇట్లా ఎంజాయ్ చేసింది, మంచిగా జారుబండ కూడా జారింది. మా మోనిషాని పెట్టుకొని జారింది అనమాట. ఇట్లా ఒక ఫోటో తీయండి మంచిగా వస్తుంది అనేసి, కానీ ఫోటో అయితే బాగా రాలేదు. ఇంకా వీడియోనే తీసిన, వీడియోలనే అంతా కవర్ చేసిన అనమాట. మేము పేరుకి హైదరాబాద్లో ఉంటాం కానీ ఎక్కడికి పోనేవోము, ఏ ప్లేస్కి పోనేవోము. అందరూ ఆ సెక్రటేరియట్ దగ్గరికి, అది అంబేద్కర్ విగ్రహం దగ్గరికి పోయినగా, మేము ఇప్పటిదాకా పోలేదు ఒక్కసారి కూడా. చూడడం కూడా బస్సులో నుంచే చూసుడు తప్ప ఎప్పుడు ఆడ దిగి ఇట్లా టైం స్పెండ్ చేసిందే లేదు. ఒకప్పుడు మా నాయనమ్మ ఉన్నప్పుడు అయితే ఏడే కోనిచ్చేది కదా ఆమె బాబోయ్ మాకెంత స్ట్రిక్ట్గా పెంచింది మా నాయనమ్మ అంటే. కనీసం పక్కన పిల్లలతోటి కూడా ఆడుకొని ఇచ్చేది కాదు, ఇంటి పక్కన పిల్లలతోటి కూడా. మేము ఎవరింటికి పోతూ ఎవరు మా ఫ్రెండ్స్ మా ఇంటికి రావద్దు, ఇట్లాంటి రూల్స్ అనమాట మా ఇంట్లో. ఇంకా మా నాయనమ్మ ఉన్నప్పుడైతే అస్సలు మేము ఏడికి పోయేటోళ్ళం కాదు. జర్రసేపు ఎడికన్నా పోయినామా కథం ఇంట్లో కొట్లాట. చాలా మంది కాదు కొంతమంది అడిగినరు ఏమని, మీ చైల్డ్హుడ్ మెమరీస్ షేర్ చేయండి అక్క, చైల్డ్హుడ్ చెప్పండి అక్క అని. ఏం చెప్పాలి, నాదొక వరస్ట్ చైల్డ్హుడ్. అట్లాంటి చైల్డ్హుడ్ అయితే ఎవరికి రావద్దు. నిజంగా చాలా బాధేస్తుంది నాకు అవన్నీ గుర్తు చేసుకుంటే. ఇంకా ఎప్పుడైనా ఇట్లాంటివి చూస్తే కూడా అనిపిస్తుంది, అరే మా చిన్న ఉన్నప్పుడు కూడా మమ్మల్ని తీసుకొచ్చి గిట్లా ఎంజాయ్ చేయించవచ్చు కదా. ఎన్నడూ ఏడికి తీసుకుపోలేరు. వెనకకి తిరిగి చూసుకుంటే ఇల్లు, డాడీ, నాయనమ్మ తప్ప ఇంకేం ఉండవు. స్కూలు, కాలేజ్ అంతే, ఇంకేం ఉండవు. అండ్ మేము జర పెద్ద అయినాక ఎక్కడికైనా పోదామన్నా కూడా మా నాయనమ్మ ఎందుకో అట్లా చేస్తుంది. ఇంకా కాదు లేదని పోయి ఎక్కడికైనా పోతే వచ్చేవారికి మా డాడీకి అన్నీ లేనిపోని చెప్పేది. మా డాడీ ఫుల్గా తిట్టేటోడు అనమాట మమ్మల్ని, మస్తుగా తిట్టేటోడు. ఇంకా అట్లా అని చెప్పి ఎక్కడ పోకపోతుండే. ఇంకా మా నాయనమ్మ ఇప్పుడైతే లేదు కానీ అట్లా అని చెప్పి బ్యాడ్గా ఏం చెప్పను నేను మా నాయనమ్మ గురించి. ఆమె చేసినవి చెప్తున్నా, ఏం ఎక్కిచ్చి అయితే అసలు చెప్పను. చాలా స్ట్రిక్ట్గా పెంచిర్రు మమ్మల్ని. ఎట్లా అంటే ఫుల్ రెస్ట్రిక్షన్స్ అంతే, ఇంకా వీటిని చెప్పలేము. ఇంకా మా బాబాయ్ సిరీస్ ఉంటుంది, అది చెప్తే కానీ ఒక్కొక్కరు ఏడుచుకుంటారు. అంతగానము టార్చర్ అనమాట ఆయనతోటి. మాకైతే ఒక రేంజ్లో టార్చర్. మా అక్క బావ పెళ్ళైన తర్వాత, అంటే మా బావ వచ్చిన తర్వాత అప్పటి నుంచి ఇట్లా కొంచెం అప్పుడప్పుడు బయటికి తీసుకెళ్ళడం, సినిమాలకు వెళ్ళడం స్టార్ట్ చేసిండు అనమాట. సినిమాలకైతే అసలు మేము ఎప్పుడు పోలేదనే చెప్పాలి, కానీ మా సందీప్ బావ వచ్చినప్పటి నుంచి తీసుకెళ్ళడం స్టార్ట్ చేసిండు. ఫస్ట్ మా బావ బాహుబలికి తీసుకెళ్ళిండే ఐమాక్స్ థియేటర్లో. ఫస్ట్ టైం నేను అదంతా ఇట్లా చూడడము, ఐమాక్స్ థియేటర్ చూడడము. చాలా పెద్దగా మంచిగా ఉండే అనమాట. చిన్న దానికి నేను ఎగ్జైట్ అయిపోయే రకము. ఆ రోజైతే మొత్తం అదే ఉండే నాకు మైండ్లో, అది ఓహో ఇట్లుంటుందా, లిఫ్ట్లు ఇట్లుంటాయా అన్నట్టు ఉండే అనమాట. ఐమాక్స్ అనడం, అందరు అనడము, సినిమాలలో చూసుడే కానీ లైవ్లో ఎప్పుడు చూడకుండే. అండ్ ఫస్ట్ టైం మా బావని అప్పుడు ట్యాంక్ బండ్కి తీసుకెళ్ళి బోటు కూడా ఎక్కించిండు. బుద్ధుడి దగ్గరికి పోయినాం మేము. అసలు ఎంత బాగుందో అక్కడైతే, అంత స్పేషియస్గా ఉంటుంది అనుకోలే. బుద్ధుని దగ్గర పోయినప్పుడు కూడా అది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ మెమరీస్ ఇన్ మై లైఫ్ అనమాట, మూమెంట్ ఇన్ మై లైఫ్. అప్పుడైతే మా నాయనమ్మని కూడా పట్టుకుపోయినాం అనమాట. ఏడికన్నా ఆమెను వదిలేసిపోతే ఇంటికి వచ్చినాక కొట్లాట చేస్తుంది అని చెప్పి ఆమెను కూడా పట్టుకొని పోయినాం మా బావ. అందరం కలిసి పోయినుంటిమి. నాయనమ్మని కూడా ఎక్కించినాం బోటు. ఇంకా అప్పుడు మా రితిష వాళ్ళ నాన్న కూడా ఉంటుండే, మా మామ కూడా ఉంటుండే కదా. మంచిగా మామ కూడా అప్పుడప్పుడు ఎక్కడికైనా తీసుకుపోతుండే. కాకపోతే జర మా నాయనమ్మనే కిరికిరి చేస్తుంది అని చెప్పి భయం వేస్తుండే. ఎక్కడికైనా పోవాలన్నా ఆమె పర్మిషన్ ముందే తీసుకొని ఆమెను బాగా అదేంది బుజ్జగించి అది ఇది చేసి పోతుంటిమి. అండ్ తర్వాత నుంచి ఆమెను కూడా తీసుకెళ్ళడం స్టార్ట్ చేసినాము. మేము ఎందుకు తీసుకుపోమంటే ఆమెకు చేత కాదేమో, మళ్ళీ ఏదన్నా కొంచెం బాణం సుస్తు అవుతుందేమో అనుకుంటాము. కానీ ఆమె
ఎక్కడికైనా వస్తూ ఉంటుంది. అండ్ ఇదే అనమాట బోటు, పెద్దోళ్ళకైతే 50, చిన్నపిల్లలకు 30 అనమాట. ట్యాంక్ బండ్ అంతా కాకపోయినా కొంచెం చిన్నగా ఉంది. సో బాగానే ఉంది, ఎక్కేటోళ్ళు ఎక్కుతున్నారు. కానీ మేమైతే ఎక్కలేము. మళ్ళీ నలుగురం బోట్ ఎక్కితే 200 రూపాయలు ఎగిరిపోతాయి అని చెప్పేసి ఎక్కలేము అనమాట. అండ్ ఇక్కడ ఇంకొన్ని ఉన్నాయి, ఇవేంటివో ఎక్సర్సైజ్ చేసే దానిలాగానే ఉన్నాయి. చాలా జనం వచ్చిండ్రు, చూస్తుండ్రు కదా. మేబీ హాలిడేస్ అనే అనుకుంటా గింతగానము. అప్పుడు మేము వచ్చినప్పుడు అయితే ఎవరు లేకుండే. మోస్ట్లీ అయితే ఎక్కువ ఇంత పబ్లిక్ అయితే ఉండదు. ఇవన్నీ ఇంకోటి కొత్తగా పెట్టిండ్రు, అప్పుడు అయితే లేకుండే. కానీ ఫ్యామిలీతో పోతే అయితే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు, బాగుంటుంది. నెక్స్ట్ టైం పోయినప్పుడైతే మేము అది తీసుకుపోదాం అనుకుంటున్నాం, ఫుడ్ ఇంకా మోనిషాకి ఆడుకోనికి బాల్ గిట అండ్ ఒక బెడ్షీట్ అయితే పక్క తీసుకొని పోతాము. అండ్ మేము యాక్చువల్లీ జూ పార్క్ కూడా పోదాం అనుకున్నాం ఇట్లనే. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఎక్కడ తిరగలేని పరిస్థితి కదా, భయం వేస్తుంది. ఓల్డ్ సిటీ సైడ్కి పోవాలంటే ఇంకా చాలా భయం వేస్తుంది. అండ్ మేము ఇక్కడికి పోయి వచ్చిన తర్వాత అనుకున్నాం ఇప్పటి నుంచి అన్ని బంద్, ఏడికి పోవద్దు అనేసి అనుకున్నాము. యాక్చువల్లీ ఇదేంటంటే మా తమ్ముడు రిజల్ట్ కంటే ముందు, మోనిషా వ్యాక్సిన్ తీసుకోకంటే ముందు తీసిన వీడియో, కాకపోతే ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నా. ఇంకా అప్పటికి చీకటి అయిపోయింది, చలో ఇంటి బాట పడదామని చెప్పేసి వెళ్ళిపోతున్నాము. మోని పాపకి డ్రెస్ చేంజ్ చేసింది, కాటన్ ఫ్రాక్ వేసేసింది అనమాట. మా అత్తకైతే చెట్ల పిచ్చి, ఇదేందో కొత్తగా కనిపించింది చెట్టు అని చెప్పేసి చూస్తుంది. పీకకి అక్క కొట్టగల వాళ్ళు మనని వచ్చి అని చెప్తున్నా నేను. ఇంకా వెళ్ళిపోతున్నాం అనమాట. చీకటి అయింది చూస్తురుగా, కానీ ఫ్యామిలీస్ తోటి ఉండేటోళ్ళు ఉంటారు ఇంకోసేపు కూడా. అండ్ వెదర్ అయితే చల్లనే మంచిగా ఉంది లోపల. నేను ఉడకపోస్తుందేమో అనుకున్నా కానీ అంతలా ఏం లేదు, బాగానే ఉంది చల్లగా మంచిగా. కానీ మా మోని పాపని ఇరిటేట్ అవుతుంది చిన్న చిన్న వాటికి, దీనికి చిరాకు వచ్చేస్తుంది మా పిల్లకి. ఇంక వెళ్ళిపోతున్నాం మొత్తానికి. అండ్ ఫైనల్గా ఒక సెల్ఫీ వీడియో అన్న తీసాం, అందరినీ కవర్ చేసి అనుకుంటే నా మొహం మీద నా నీడనే పడుతుంది ఫోన్ది. ఇంకా బయటకైతే వచ్చేసినాము. ఇది బయట అనమాట, ప్లాస్టిక్ సామాన్లది ఒక బజార్ లాగా పెట్టుకుండు. ఏదైనా 100 రూపాయలు ఏంటంటే ఎంత మంచి మంచి ఐటమ్స్ ఉన్నాయో 100కి. ఆ టేబుల్ అవైతే ఫుల్ వర్తి 100 అంటే. ఇదేందో కొత్తగా అనిపించింది, దాంట్లో ఏం పెట్టుకుంటారో అర్థం కాలేదు. ఐ మీన్ కిచెన్లో పెడతారా లేకపోతే బయట చెప్పులు పెట్టుకోనికినా ఏంది అన్నట్టు. ఇంక ఇవన్నీ 100నేనంట. అక్కడ సైడ్ టబ్ చైర్లు కూడా ఉండే, టబ్ చైర్ కూడా 100 అంటే 1200 అనేసి అంటుండే ఆయన. మేము యాక్చువల్లీ ఒక డస్ట్బిన్ తీసుకుందాం అనుకున్నాం, అది బాగుంది, దానికి మూత కూడా ఉంటుంది కదా. కిచెన్లో లేనే లేదు అసలు డస్ట్బిన్, ఉట్టి కవర్లో వేసుకొని పెట్టుకుంటాము. 100నే అంటుండు కదా అని చెప్పి అది తీసుకున్నాం అనమాట. బయట ఎక్కడన్నా డిమార్ట్లో అయితే 150కి ఇస్తారు మినిమం ఇట్లాంటివి, కానీ ఇతను 100కే ఇచ్చిండు, తీసుకున్నాము. ఇది సరూనగర్ కట్ట అనమాట. ఇక దీని మీద అన్ని ఫుడ్ స్టాల్స్, బొమ్మలు అవి ఇవి ఉంటాయి. ఐస్ క్రీమ్ కూడా అమ్ముతురు, తాటి ముంజలు అమ్ముతురు. కొందాం అనుకున్నాం కానీ జర పిరం ఉన్నాయి, రేట్ ఎక్కువ ఉన్నాయి అనమాట. సో కొనలే. ఇది బ్రెడ్ ఆమ్లెట్. నేను మోస్ట్లీ తెలంగాణ లాంగ్వేజ్, అంటే మేము తెలంగాణలో ఉంటాం కదా, ఇటు సైడ్ భాష మాట్లాడితే కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది, మీకు అడ్జస్ట్ చేసుకోండి. అండ్ మేము ఉండేది ఓల్డ్ సిటీ దిక్కు, ఇక్కడైతే అందరూ ఇట్లనే మాట్లాడతారు. నాకు నా భాష ఏం తేడాగా అనిపించదు, కానీ కొందరు అంటారు మీ స్లాంగ్ డిఫరెంట్గా ఉందని. అంటే ఏరియాని బట్టి ఉంటుంది కదండి స్లాంగ్, ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్కలాగా ఉంటుంది. అండ్ ఇక్కడ చూసినరా ఎన్ని ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయో, పైసలు తీసుకొని పోవాలి కానీ ప్రతిదీ టేస్ట్ చేయొచ్చు. మా తమ్మునికైతే ఫుడీ అనమాట, వానికి అన్నీ ఇష్టము, అన్నీ అదొకటి ఇదొకటి టేస్ట్ చేస్తూ అంటాడు. కానీ ఇంకా మేమైతే ఇక్కడ గప్చుప్ అండ్ కట్లెట్ తింటున్నాం అనమాట. 3 సమోసా కట్లెట్ చేయండి, 3/4 చేయండి అని చెప్పిన అంకుల్కి, సరే చేసిస్తా అన్నాడు. ఆ లోపు వీళ్ళు గప్చుప్ తింటా అన్నారు. సో అది టేస్ట్ చేస్తారు. మా అక్కకైతే కట్లెట్ అస్సలు నచ్చదనమాట. సో ఆమె కూడా గప్చుపే తింటుంది. మా రితిష ఏ ఐటమ్ తినదు కానీ గప్చుప్ అయితే ఇష్టంగా తింటుంది, దానికి చాలా ఇష్టం గప్చుప్ అంటే. ఒకసారి నేను ఇంట్లో కూడా చేసిన, చూసిండ్రు నా ఫోన్ నన్ను ఎట్లా టార్చర్ పెడుతుందో. వీడియో తీద్దాం అనుకుంటే ఫ్లాష్ పోతూ ఉంది, ఫోన్ ఒకటి గరం అయిపోతూ ఉంది. ఏమో చెప్పలేము, ఎన్నడో పెళ్ళినా వెళ్తుంది ఫోను. అందుకే ఎక్కువ పెద్ద వీడియోలు తీయొద్దని డిసైడ్ అయిపోయినా నేను. అండ్ మోస్ట్లీ బయటికి వచ్చినప్పుడైతే అసలుకే తీయొద్దు, అంతగానం గరం అవుతుందన్నమాట. ఇక్కడైతే కట్లెట్ రెడీగా చేసి పెట్టేసిండు. మా రితిష ఫస్ట్ టేస్ట్ చేస్తుంది, ఆమెకు నచ్చిందంట, బాగుంది అక్క అనేసి అంటుంది. చూసిండ్రా మళ్ళీ పోయింది టార్చ్, ఒక 30 సెకండ్స్ వస్తుంది పోతా ఉంది. మా అత్త మోని పాపని ఎత్తుకొని కూర్చుంది. మా అక్క జల్దీ తినేసి వస్తా అన్నది, తర్వాత మేము తిందామనేసి అప్పటిలోపు చల్లార పెట్టినాం అనమాట. జర చల్లగా అవుతుంది కదా, వేడి ఎట్లా తింటామని చెప్పి కొద్దిసేపు అట్లనే పెట్టినాం. చల్లగా అయింది, ఇక తినేస్తున్నాము. యాక్చువల్లీ వేడిదే తినాలి, టేస్ట్ ఉంటుంది, కానీ అబ్బో ఈ ఎండలకు తినబుద్ధి అయితే లేదు అస్సలు. ఇంకా నా ఫోన్ యాజ్ యూజువల్ నన్ను టార్చర్ పెడతా ఉంది, నన్ను తీయ ఒక్క పిక్ అన్నా అని చెప్పి మా సోనీకి చెప్పిన, కానీ పిక్ తీయకుండా మా అక్క వీడియో తీసింది అనమాట. సర్లే ఉండనులే అనేసి
ఇంకా తింటున్నాము. ఇక్కడ కుల్ఫీ కూడా ఉంది, 10 రూపాయలేనంట ఒక్క కుల్ఫీ, బాగుండే అనమాట. ఇది తిన్నాక తిందాం అనుకున్నాం, అప్పట్లో మా నీళ్ళే అయిపోయినాయి. నీళ్ళు ఇంటికాడికి తీసుకొచ్చుకున్నాం కానీ అవి వేడైపోయినాయి అండ్ బాటిల్ కూడా ఖతం అయిపోయింది. ఇంక ఈ కుల్ఫీలు కొనుక్కుంటున్నాము, 10కి ఒకటంట. మేము 3 కొనుక్కున్నాము, మా తమ్ముడు తినా అన్నాడు. ఇక నేను మా అత్త మా అక్క అయితే 3 తీసుకున్నాం. ఒకప్పుడు ఇంటి ముంగట్టుకు వచ్చేటివి ఇవి కూడా, కాకపోతే 5 రూపీస్కే ఇచ్చేటోళ్ళు, కానీ 10 అయిందంట. కానీ బాగుంది కోవా, అది మంచిగా ఉందన్నమాట. మరి రితిషానేమో ఇది తినమంటే తినకుండా ఏదో చాక్లెట్ కుల్ఫీ తీసుకుంది, సేమ్ ఇదే కాకపోతే చాకోబార్ లాగా కోటింగ్ వచ్చింది దాని మీద నుంచి. ఇంకా మొత్తానికి వీ హ్యాడ్ అ ఫ్యామిలీ టైం లైక్ దిస్. మంచిగా అనిపించింది అనమాట. చాలా రోజులకి ఇట్లా బయటికి వచ్చినాం, బాగా అనిపించింది. అప్పుడప్పుడు ఇట్లా కూడా రావాలి బయటికి అని అప్పుడు అనుకున్నా. అండ్ మొన్న ఒక కమెంట్ చేసిండ్రు, మీ తమ్ముడు ఎప్పుడు వీడియోస్లలో బుక్కే పట్టుకున్నట్టు కనిపించలే అని చెప్పి. 30 మినిట్స్ వీడియోలో అంతా కవర్ చేయలేం కదండి. వీ నో హౌ మచ్ హీ ట్రైడ్ అండ్ హౌ మచ్ హీ స్ట్రగుల్డ్. అంటే వాడు ఎంత చేయాలో అంత చేసేసిండు. లెఫ్ట్ ఇక అది దేవుని దయ. ఓకే, వానికి టైం మేనేజ్మెంట్ చేయడం రాలేదా, లేకపోతే పేపర్ హార్డ్ వచ్చిందా, అదంతా ఒక్క సైడ్ అనుకుంటే వాడు ఎంత కష్టపడాలో అది పడ్డాడు, కానీ రాలేదు. ఓకే, దట్స్ ఫైన్. కాకపోతే ఏంటంటే ఆమె ఏమని మెసేజ్ కమెంట్లు చేస్తుందంటే, డ్రామా క్వీన్, డోంట్ యూస్ సెంటిమెంటల్ వర్డ్స్ ఏదేదో అంటుంది. ఓకే, నేను అవంతా లైట్ తీసుకుంటా. కానీ చూడండి, వీడియోలో కనిపించేదే జీవితం కాదు, దీని వెనకాల మాకు ఎన్ని బాధలు ఉన్నాయో, ఎన్ని కష్టాలు ఉన్నాయో, మేము ఎంత ఏడుచుకుంటామో, మా జీవితాలలో ఏం జరుగుతుందో మాకు తెలుసు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నా లైఫ్లో ఏం జరుగుతుందో, నేను ఎంత బాధపడుతానో నాకు తెలుసు. మా అక్కకి ఎన్ని కష్టాలు ఉన్నాయో అక్కకి తెలుసు. అన్ని వీడియోలో చూపించుకోలేం కదండి. సో ఇంత వీడియో చూసి అయితే డిసైడ్ చేయకండి. మా పంచాయతీలు, మా లొల్లులు, మా బాధలు, కష్టాలు మాకు ఉన్నాయి. అండ్ ఇట్లాంటి కమెంట్స్ చేసి దయచేసి బాధ పెట్టకండి. ఆల్రెడీ మా తమ్ముడు ఫుల్ బాధపడుతుండు. వాడు ఫోన్ పట్టుకొని కూర్చుండు, పిచ్చోన్లాగా వెతుక్కుంటుండు. వానికి వచ్చిన ర్యాంకుకి ఏ కాలేజ్లో సీట్ వస్తుంది, అసలు వస్తుందా రాదా, వచ్చిన ఎంత ఫీ పేమెంట్ చేయాలి, మా వల్ల అవుతుందా కాదని అలా ఆలోచిస్తుండు. ఆల్రెడీ ఫుల్ టెన్షన్ పడుతుండు. మేము అనుకొక్కటే చెప్పినాం, నీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే, నువ్వు చదువుతా అని అనుకుంటే చలో విల్ గో విత్ బీటెక్ ఓన్లీ, నువ్వు చేసుకో. ఫీ పేమెంట్ అయినా చూద్దాం, సప్పో చేసి కట్టుకుందాం. ఎందుకంటే ఎడ్యుకేషన్కి మించింది ఏం లేదు. మా తమ్మునికి ఎంట్రన్స్ ఎగ్జామ్లో ప్రాపర్ మార్క్స్ రాలేవు ఎంసెట్లా అని చెప్పేసి వాడు అన్ఎలిజిబుల్ నేను అనను. ఎందుకంటే వాడు క్వాలిఫై అయ్యిండు, వాడు ఎంత కష్టపడాలో పడ్డాడు. ఇఫ్ ఇన్ కేస్ వానికి సీట్ వచ్చిన బీటెక్లో వాడు డెఫినెట్గా పాస్ అవుతాడు. వాని కెరియర్ అనేది ఒకటి బిల్డ్ అవుతుంది. ఐ హ్యావ్ కాన్ఫిడెన్స్. సో మా తమ్మునికి మేము ఒకటే చెప్పినాం, నువ్వు ఫీజు గీజు అవంతా ఆలోచించకు, కౌన్సిలింగ్కి పోదాము, ఎంత ఫీజు కట్టాలో చూద్దాం, దాన్ని బట్టి ఆలోచిద్దాం, ఏదో ఒకటి చేసి అయితే కడదాము, నువ్వు బీటెక్కే చేస్తున్నావు, నీ విష్ ఫుల్ఫిల్ చేస్తామనేసి మేము ధైర్యం చెప్పినాం వానికి. అండ్ ఇది నైట్ వ్యూ అనమాట, లేక్ది చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే, నన్ను ఏమన్నా నేను పెద్దగా పట్టించుకోను, పోనీ అనేసి లైట్ తీసుకుంటా. కానీ మా తమ్ముని అంటే బాధ అనిపిస్తుంది. ఎందుకంటే వాడు కష్టపడ్డాడు, పడలేడు. నా తమ్ముడు నిజంగా కష్టపడలేడు, ఉట్టిగా పోయి టిక్కులు కొట్టేసి వచ్చిండు అని అంటే ఓకే, నేను అగ్రీ చేసేదాన్ని. టిక్కులు కొట్టిన దానికి ఇన్ని దలు కూడా ఎక్కువ అనుకుంటుండే. కానీ అదేందో కానీ మా బ్యాడ్ లక్ అనే చెప్పాలి. మార్క్స్ కూడా మైనస్ అయినాయి. అట్లీస్ట్ మా తమ్మునికి వచ్చిన 46 మార్క్స్ అన్న ఉండుంటే వానికి ఇప్పుడు 60Kలో ర్యాంక్ వచ్చేదన్నమాట. ఎందుకంటే ఒక్కొక్క మార్కుకి 10K ర్యాంక్ అనేది ఇంక్రీజ్ అయిపోతూ ఉంది. చాలా మంది పిల్లలకి మార్క్స్ మైనస్ అయినాయి, కొంతమందికి అయితే 4 మార్క్స్ మైనస్ అయినాయి. ఇంకొంతమంది అయితే ఆ పిల్లలే చెప్పిండ్రు పర్టికులర్గా, మీకేంద్ర బెటర్ ర్యాంక్ వచ్చిందంటే ఏదో అట్లా పోయి టిక్కులు కొట్టొచ్చిన మక్క లక్కుకి వచ్చిందని చెప్తున్నారు. సో మా తమ్మునికి అయితే టాలెంట్ లేదా నానకండి, వాడు చదవడా నానకండి, వాడు ఎంత చదవాలో అంత చదువుతున్నాడు. వాడు చెప్పాలంటే ఎక్కువనే కష్టపడుతుండు. మా ఫ్యామిలీలో ఎవరు అంత కష్టపడలే, అంత చదువుతుండు. ప్లీజ్ వాడిని అయితే దయచేసి ఏమనకండి. అండ్ ఇక్కడైతే ఇంటికి వచ్చేసినాం. మా అక్క ఫ్రెష్ అప్ అయిపోయింది. మా మోని పాప వాళ్ళ అమ్మ వెనకనే తిరుగుతుంది. అండ్ నేను కూడా ఇక్కడ ఫ్రెష్ అప్ అయిదామని చెప్పి ఫస్ట్ హెయిర్ అంతా పైనకి పెట్టేసుకున్నా. ఫుల్ చిక్కులు అయిపోయింది నా హెయిర్ అయితే. ఇంకా నూనె పెట్టి ఆ చిక్కులన్నీ తీయాలి. ఇంటికి వచ్చేసి ఇట్లా మొహం కడుక్కొని డ్రెస్ చేంజ్ చేసుకుంటేనే నిమ్మలంగా ఉంది. అసలు బయట పోయినప్పుడు ఏమనిపించలే, కానీ సడన్గా ఇంటికి రాగానే ఇట్లా ఉబ్బరిచ్చింది అనమాట. దెబ్బకి ఇట్లా మొహం కడుక్కున్నా నేనైతే, చల్లగా మంచిగా అనిపించింది. ఇంకా ఐస్ ముక్కలు లేవు, ఉంటే మొహానికి పెట్టుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది, చల్లగా ఉంటుంది. ఇంకా ఇక్కడైతే నేను ఫ్రెష్ అప్ అయిపోయినా. మా తమ్ముడు అందరికీ తినిపించిండు ఫ్రైడ్ రైస్. ఇది ఆల్రెడీ నేను షార్ట్ కూడా అప్లోడ్ చేసిన. 300 అయినాయి. చికెన్ ఫ్రైడ్ రైస్, ఎగ్ ఫ్రైడ్ రైస్ తీసుకొచ్చిండు బావిచ్చిన పైసలతోటి. ఆల్రెడీ బయట తిన్నాం లేరా, కొంచెం ఇంట్లో వండుకుందామంటే వద్దులే, ఇవాళ మొత్తం బయటనే తిన్నట్టు ఉంటుంది, బయట ఫుడ్ తిన్నట్టు ఉంటుంది అని చెప్పి తీసుకొచ్చిండు. బాగుండే అనమాట టేస్ట్ కూడా.
అండ్ చెప్పిన వీడియోలో చెప్పలేదో గుర్తులేదు కానీ ఇదైతే చాలా ముందు తీసిన వీడియో, మా తమ్ముని ఎగ్జామ్ రిజల్ట్స్కి ముందే, కానీ ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను అనమాట లేట్గా. మొత్తానికి ఇట్లా ఫ్రైడ్ రైస్ అయితే తింటున్నాం, బాగుంది. ఇది బాస్మతి రైస్తో చేసిండ్రు, ఇంకా మంచిగా ఉందన్నమాట. కానీ చికెన్ ఇప్పుడు అందరు తింటున్నారని మేము కూడా ఇక తినడం స్టార్ట్ చేసేసినాము. మొన్నటి వరకు అయితే తినాలన్నా భయం వేసింది, ఇంట్లో కూడా వండుతలేము, అసలు ఎగ్ కూడా తినట్లే, నిజం చెప్తున్నా. అసలు ఎగ్ కూడా తినట్లే మేము, లేకపోతే ఎగ్ లేకపోతే రోజు గడవది మాకు. ఎగ్ పక్క ఆమ్లెట్ లేకపోతే ఉడకబెట్టుకొని తింటాము. అండ్ మనకంటే క్రితిషాకి అయితే డైలీ ఎగ్ పెడతాము. మా మోనిష అయితే వాకర్లో ఆడుకుంటుంది. ఇది ముందు తీసిన వీడియో కదా, తర్వాత డాక్టర్ చెప్పినప్పటి నుంచి అయితే ఇప్పుడైతే వాకర్ యూజ్ చేయట్లే అనమాట. వాకర్ తీసి పక్కన పెట్టేసిన. ఒకప్పుడు ఇట్లా వాకర్లో ముద్దుగా ఆడుకునేది మా మోనిష. మేము మనకంట వాటర్ బాటిల్ తీస్తుండే కదా, దానికి క్యాప్ కావాలన్నమాట ఆమెకి. ఆ క్యాప్ ఇస్తే దాంతో ఆడుకుంటా కూర్చుంటుంది. ఇంక ఇంటికి వచ్చినాక చూసింటే దండం పెడుతుంది మాకు, మీకు ఒక దండం తల్లి అని చెప్పేసి. మా అత్త ఏదో అంటుంది అనమాట, సో ఆమె ఎక్స్ప్రెషన్ అట్లా ఇస్తుంది. అయితే మా అక్క ఇంటికి వచ్చినాక దిష్టి తీసేసింది కొంచెం ఉప్పుతోటి. అందరు పార్క్లో బాగుంది అనేసి అన్నారు. పిల్లకి దిష్టి తగ్గగల అని చెప్పి దిష్టి తీసినాము. మంచిగా ముద్దు కొట్టింది నాకు కూడా. నేనే ఫస్ట్ చెప్పిన, నా దిష్టి తగులుతుంది సోని, ఫస్ట్ దిష్టి తీసేసే అని చెప్పి. అండ్ ఇక్కడ మా తమ్ముడు తీసిన పిక్స్, నేను తీసిన పిక్స్ చూసేసేయండి. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్, అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. మా ఫోటోగ్రఫీ స్కిల్స్ ఇట్లుంటాయి అనమాట. ఒక్కటి చక్కగా రాలేదు, అసలు మేము పోయిన పర్పస్ ఏంది, చేసిన చేతలేంది అన్నట్టు అనిపిస్తుంది. మొత్తానికి అట్లట్లు వచ్చినాయి ఫోటోలు. నచ్చితే మాత్రం లైక్ చేయండి.